పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో జరిగిన కార్యక్రమంలో వర్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 9,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. జహీరాబాద్ పారిశ్రామిక కారిడార్ను గ్లోబల్ హబ్గా, వరంగల్ మిత్ర పార్కును వస్త్ర విప్లవానికి కేంద్రంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ క్రమంలోనే అంతకుముందు ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి గుజరాత్ రాష్ట్రానికి ఏమేం నిధులు, ప్రాజెక్టులు కేటాయించారో అదేవిధంగా తెలంగాణకు కూడా ఇవ్వాలని చేసిన విజ్ఞప్తిపై స్పందించిన ప్రధాని మోదీ, అలా చేస్తే ఇప్పుడు తెలంగాణకు వచ్చే వాటిలో సగమే వస్తాయని పేర్కొన్నారు. ఒకవేళ అలాగే కావాలంటే తెలంగాణ అనుకున్న స్థాయికి అభివృద్ధి చెందలేదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో కలిసి నడిస్తేనే తెలంగాణ లక్ష్యాలు నెరవేరుతాయని పేర్కొన్న ప్రధాని మోదీ, తమతో కలవాలని, కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. దీంతో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి సహా కేంద్ర మంత్రి బండి సంజయ్ నవ్వారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడమే మంచిదని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ సూచించారు. గత 10 ఏళ్లలో గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చిందో అవన్నీ తెలంగాణకు ఇచ్చేందుకు తాను రెడీ అని ప్రకటించారు. 2034 నాటికి తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపిన రేవంత్ రెడ్డి, అందుకోసం తెలంగాణ మోడల్ను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గుజరాత్ మోడల్ని ఎలా అభివృద్ధి చేశారో ఇప్పుడు తెలంగాణపై కూడా అవే అంచనాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొనడంతో దానికి సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వరంగల్లో ఏర్పాటు కానున్న పీఎం మిత్ర పార్క్ దేశంలో సరికొత్త వస్త్ర విప్లవాన్ని తీసుకువస్తుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత వస్త్ర పరిశ్రమ కీలక పాత్ర పోషించిందని, తిరిగి ఆ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వే బడ్జెట్ 1000 కోట్ల లోపే ఉండేదని, కానీ ఇప్పుడు ఒక తెలంగాణకే సుమారు 5,500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత రాష్ట్రంలో 50,000 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు జరుగుతున్నాయని వివరించారు. గత 11 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నెట్వర్క్ రెట్టింపు అయినట్లు గుర్తు చేశారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదుగుతోందని పేర్కొన్న ప్రధాని మోదీ, ఇంధన భద్రత కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు.